హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నేను మీ మహేంద్ర. సో వీడియో చేసి చాలా రోజులైంది. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చి అక్టోబర్లో జరిగిన వీడియో అనమాట. సో నాకు టైం లేక నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఏమనుకోకండి. సో ఇది టైం ఫ్రేమ్ వచ్చి అక్టోబర్లో జరిగింది. హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నేను మీ మహేంద్ర. సో ఏంట్రా ఇటు సూట్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటారా? ఏం లేదండి, ఇవాళ నా గ్రాడ్యుయేషన్ ఉంది. సో దానికోసం వెళ్తున్నా. చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాను. నా గ్రాడ్యుయేషన్ బ్లాగ్ ఏది. సో మీకు అక్కడికి వెళ్ళాక మొత్తం డీటెయిల్గా చెప్తాను నేను. ఇది నా గ్రాడ్యుయేషన్ జరిగే ఆడిటోరియం అనమాట. సో ఫస్ట్ మనం థీసిస్ ప్రెజెంట్ చేయాలి. మన థీసిస్ అన్ని చేస్తాం కదా, దానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసి ఇక్కడ ప్రెజెంట్ చేయాలన్నమాట. సో ఇవాళ 15 మెంబర్స్ ఉన్నారు నాతో పాటు. సో వాళ్ళందరూ ప్రెజెంట్ చేస్తారు. నాది లాస్ట్ అనమాట. సో ఫస్ట్ వచ్చి ప్రెజెంటేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత లాస్ట్ వచ్చేసరికి నేను స్టార్ట్ చేసిన నా ప్రెజెంటేషన్ నేను ఇస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చి తర్వాత కాసేపు వెయిట్ చేస్తే వాళ్ళు మనకు మార్క్స్ అనౌన్స్ చేస్తారు. చూడండి అలాగే. ఇప్పుడు నేను నా ప్రెజెంటేషన్ ఇస్తున్నాను అనమాట. సో నా థీసిస్ గురించి మన థీసిస్ డాక్యుమెంట్ వచ్చి ఆల్రెడీ మనం ప్రెజెంటేషన్కి 1 వీక్ ముందే సబ్మిట్ చేస్తాము. తర్వాత ఇప్పుడు మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనం ఇవ్వాలి. సో అక్కడ వచ్చి మన ప్యానల్ మెంబర్స్ అందరూ ఉంటారు. లైక్ మా కోర్స్ కోఆర్డినేటర్ అండ్ మా ప్రొఫెసర్స్ అందరూ ఉంటారు అనమాట. వాళ్ళతో పాటే ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. ఆఫ్టర్ ప్రెజెంటేషన్ ఇలా మనకి ఇంకా మన ఫ్రెండ్స్ వచ్చి క్రౌన్ ప్రెజెంట్ చేస్తారు. ఇది ఇటాలియన్ ట్రెడిషన్ అనమాట, ఈ క్రౌన్ అనేది. హే గైస్, ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా. సో ఏంటి చెట్లు పూలు అనుకుంటున్నారా? ఆకులు ఏంద్రా అనుకుంటున్నారా? అడవి మనిషిలాగా అనుకుంటున్నారా? ఏం లేదు, ఇది ఇటాలియన్ ట్రెడిషన్ అనమాట. సో ఇలా ఆకులతో చేయడం ఇది ఇటాలియన్ ట్రెడిషన్ ఇది. సో ఇక్కడ ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ ఇలాగే జరుగుతుంటుంది. సో మీరు వస్తారు కదా, మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, మంచిగా ఏం చేస్తారు మీరు కూడా. ఇంకా అలా గ్రాడ్యుయేట్ అయిపోయాక ఇంకా మనకు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సెలబ్రేషన్స్ అంటే ఏముండదు, ఇంకా షాంపైన్ పాప్ చేసి ఇంకా కేక్ కట్ చేసి ఫ్రెండ్స్తో అలా చిల్ అవుతాం అనమాట, అంతే. సో ఫైనల్లీ నా గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయింది. అఫిషియలీ ఐఎమ్ మాస్టర్స్ డిగ్రీ స్టూడెంట్ నా ఇప్పుడు. సో జస్ట్ ఇప్పుడే మా గ్రాడ్యుయేషన్ అన్ని కంప్లీట్ చేసుకొని, పార్టీ అంతా సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చాను. సో యాక్చువల్లీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ప్రొసీజర్ ఏంటంటే, మనం థీసిస్ అయితే, సో థీసిస్ వరకు మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవుతామంతా. సో థీసిస్ చేస్తాము. థీసిస్ అన్నీ అయిపోయాక ప్రొఫెసర్ సబ్మిట్ చేస్తే, ప్రొఫెసర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ డేట్స్కి మనం గ్రాడ్యుయేషన్కి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ అప్పుడు మన థీసిస్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉంటుందో అప్పుడు ప్రెజెంట్ చేస్తామంట అందరి ముందు. సో అందరూ అంటే ఎవరెవరు ఉంటారంటే, లైక్ అందరు ప్రొఫెసర్స్ ఉంటారు, ఆ ప్యానల్ మెంబర్స్ ఉంటారు, ఆ తర్వాత స్టూడెంట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అండ్ స్టూడెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఎవరైతే మనతో పాటు గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఉంటారు. సో అందరి ముందు మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. సో కొన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతారు మన రిగార్డింగ్ అవర్ థీసిస్. సో క్వశ్చన్స్ కానీ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్స్ కనుక మనం ఆన్సర్ చేస్తే అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయితే మనకు ఫైనల్ గ్రేడ్ అనేది ఇస్తారు, మార్క్స్ అనేది ఇస్తారు దానికి, ఆ థీసిస్కి. సో దాంతో ఓవరాల్ మార్క్స్ అనేది మనకు చెప్తారనమాట. మనకు ఓవరాల్ మాస్టర్స్ మొత్తానికి ఎంత గ్రేడ్ వచ్చిందనేది చెప్తారు దాని గురించి. సో అది చెప్పిన తర్వాత అఫిషియల్గా ఒక బుక్ ఉంటుంది, సైన్ చేసి మనం గ్రాడ్యుయేషన్ తీసుకోవాలి. మన థీసిస్ ఏదైతే ఇస్తారో అది మనకి ఇస్తారు. సో అక్కడితో మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఇటాలియన్ ట్రెడిషన్లో ఏంటంటే, సో క్రౌన్ ఉంటుంది, లీవ్స్ మీరు ఇందాక చూసింటే ఆ లీవ్స్ క్రౌన్ ఉంటుంది చూసారా, ఆ లీవ్స్ క్రౌన్ పెడతారనమాట. ఎందుకంటే యూఆర్ అఫిషియలీ గ్రాడ్యుయేట్ అని చెప్పి. ఇక్కడ వీళ్ళకి మాస్టర్స్ కానీ బ్యాచెస్ కానీ చేస్తే ఎడ్యుకేషన్ అంటే వీళ్ళకి చాలా హై అనమాట. సో దాన్ని వీళ్ళు చాలా పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకని ఒక క్రౌన్ పెట్టి, సో క్రౌన్తో ఇది ఉంటుంది మనకు సెలబ్రేట్ చేస్తారు. క్రౌన్ పెట్టి ఆ సెలబ్రేషన్స్ షాంపైన్ పాప్ చేసి సెలబ్రేట్ చేస్తారు అనమాట. షాంపైన్ పాపింగ్ ఉంటుంది, లైక్ కేక్ కటింగ్ ఉంటుంది, అండ్ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట ఈ గ్రాడ్యుయేషన్ అప్పుడు. సో ఇది గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ అనమాట. సో ఇప్పటికైతే నా గ్రాడ్యుయేషన్ అయింది. మీరైతే వీడియో చూసారనుకుంటారు, గ్రాడ్యుయేషన్ వీడియో మొత్తం చూసే ఉంటారు. సో మీకైతే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు చూసారు కదా, అది October 4th జరిగింది. ఇది October 22nd జరుగుతుంది అనమాట. అది ఒక డిపార్ట్మెంట్ వైజ్ గా, సెక్షన్ వైజ్ గా గ్రాడ్యుయేట్ అవుతాము. ఇప్పుడు అందరికి కామన్, మొత్తం అందరికి కలిపి కామన్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఇది ఇంగ్లీష్ ట్రెడిషన్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. లైక్ బ్లాక్ క్యాప్, బ్లాక్ కోటు అన్ని గాల్లో ఎగరేస్తాం కదా. సో అది జరుగుతుంది అనమాట. ఇది కామన్ అందరికి గ్రాడ్యుయేట్, ఆ ఇయర్ మొత్తం గ్రాడ్యుయేట్ అందరికీ కలిపి ఒకసారి చేస్తారు. ఇది గ్రాడ్యుయేషన్ డే ఉంటుంది.
ఇంతకు ముందు జరిగిన గ్రాడ్యుయేషన్ వచ్చి అది ఇటాలియన్ ట్రెడిషన్. అది డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళకి వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు అనమాట. సో పర్ డే 15 మెంబర్స్ అన్నట్టు ఒక్కొక్క రోజు అలా ఇయర్లీ 3 times అలా జరుగుతుంది గ్రాడ్యుయేషన్. అది ఇది హాయ్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చాలా మెంబర్స్ వస్తున్నారు, అంటే డైరెక్టర్స్ ఇంకా అందరూ యూనివర్సిటీ హెడ్స్ అందరూ కలిపి వస్తున్నారు అనమాట ఒక్కొక్కరు. Entrano le prorettrici e i prorettori di Ateneo. Entra il direttore generale. Entra il prorettore vicario. ఇంకా ఇప్పుడు ఇటాలియన్ నేషనల్ అంతం పాడుతున్నాం అనమాట. సో ఇది వచ్చి ఇటాలియన్ నేషనల్ అంతము. సో ఇంకా అందరం కలిసి ఇది కామ్యూనికేషన్ ముందు స్టార్ట్ అయ్యేది ఇంకా దీంతోనే కాబట్టి సో ఆబ్వియస్ గా ఇంకా నేషనల్ అంతంతో స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా తర్వాత మీకు తెలిసిందే కదా, అంత డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చి స్పీచ్లు ఇస్తారు. సో అవన్నీ రెగ్యులర్ గా ఉండేటిదే కదా. సో తెలిసిందే కాబట్టి ఇంకా సో అదే జరుగుతుంది ఇక్కడ కూడా మనకు. Auguri per tutte e complimenti. Grazie per l'invito. Ah, che bellina. Io dicevo, mi vorrà dare la laurea d'onore, ma gliel'hanno data abbastanza. Maria Gloria Russo, laureata ఇంకా ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా పిలుస్తారు స్టూడెంట్స్ ని. అందరూ లైన్ లో నిల్చొని ఇంకా పైకి వెళ్ళి వాళ్ళు అఫిషియల్లీ గ్రాడ్యుయేట్ అనే సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత మన పేరు చెప్పి నేను ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను ఇంకా గ్రాడ్యుయేట్ అయ్యానని చెప్పి ఇంకా సర్టిఫికేట్ తీసుకోవాలి డైరెక్టర్ దగ్గర నుంచి. pedagogiche.